దేవుడి కార్యక్రమానికి వెళ్తే తనపై రాజకీయ పార్టీ ముద్రలు వేసి ఆరోపణ చేయడం అన్యాయం చెప్పి గాయని మంగ్లీ అన్నారు. ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లారు. దీనిపై టీడీపీ కేడర్తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషమైన అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మంగ్లీ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు నాయకులు తనను సంప్రదిస్తే పాట పాడానని, నేను ఇతర పార్టీలకు సంబంధించి ఎవరిని ఒక్క మాట అనలేదని, వైసీపీ ఒకటే కాదు అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడానని, ఆ పార్టీ పాటలు పాడడం వల్ల చాలా అవకాశాలను కోల్పోయానని, వైసీపీకి పాడినందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, నా పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలి కానీ పార్టీల పాట కాకూడదు అన్నది తన అభిప్రాయం అని, 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి నేను పాట పాడలేదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేను పాటలు పాడను అన్నది అవాస్తవమని, రాజకీయ లబ్ధి కోసం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి అయిన ఆయన 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పుల్లో నాపై విష ప్రచారం చేశారని, నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు పక్షపాతాలు లేవని, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానని, ఒక కళాకారునిగా నాకు నా పాట అన్నిటికన్నా ముఖ్యం, నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధమే లేదు అని చెప్పి మంగ్లీ అన్నారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ అయితే ఇప్పుడు మంగ్లీ అన్న మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నీకు అట్టంటే ఏపీలో మేమంతా ఈ రాజకీయ దీనికి వెళ్తే ప్రమోషనల్ క్యాంపెయినింగ్ వర్క్స్కి వెళ్తే మాకు ఉదయాన్నే 7 గంటలకు లేపే వాయిస్ గొంతు ఏంటంటే ఈ నల్గొండ గద్దరు. ఆయన పాట టీడీపీకి వినిపిస్తుంది, జనసేనకి వినిపిస్తుంది, ప్రతి వాళ్ళని ఆకాశానికి ఎత్తు ఆ పాట వినిపిస్తుంటే మాకు చిరాకు దుబ్బేది. మేము అడిగాం కూడా ఏమని, మేము పనిచేసిన వాళ్ళకి ఏంటంటే ఉత్తరాంధ్రలో ఇంత భారీ ఎత్తున సాహిత్యం ఉంది, ఉత్తరాంధ్ర సాహిత్యం, ఈ సాహిత్యాన్ని మీరు వాడుకోకుండా అక్కడెక్కడి నుంచో తెలంగాణ సాహిత్యాన్ని తీసుకొచ్చి ఆ గొంతుకలను తీసుకొచ్చి ఆ యాసలో పాడించి ఎవరిని ఉద్ధరిద్దామని మీరు మాకు అర్థం కాలేదని మేము అడిగితే, లేదు ఇక్కడ పాటలు ఆల్రెడీ వినుంటారు కాబట్టి అక్కడ పాట కొత్తగా ఉంటుంది కాబట్టి దాని మీద మేము ఏం చేసామంటే ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామండి, అంతకన్నా నుంచి ఏం లేదు. దానితో ఆయన హిట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి పాట పాడితే రేవంత్ రెడ్డి కూడా గెలిచాడు కాబట్టి ఆయన్ని మేము ఆ సెంటిమెంట్గా తీసుకొని అందరూ ఇదే పాడించుకుంటున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మంగ్లీది సరే, వాళ్ళు సెంటిమెంట్ ఉంటుంది కాదంటలేదు. ఇప్పుడు నేను ఇందాక పాయింట్ గుర్తుపెట్టుకోండి, టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మంగ్లీని అని చెప్పి నేను అడిగాను కదా, అన్నా కదా. దానికి వస్తే ఇప్పుడు అరసవల్లి రాష్ట్ర పండుగగా మార్చుకున్నారు. ఇది సూర్యనారాయణుడిది రథసప్తమి రోజున ఆయన వేడుకలు 3-4 రోజులు జరిగినాయి. అయితే రాష్ట్ర పండుగకి ఈ సెంటిమెంట్లు అక్కర్లేదు కదండి. ఇప్పుడు మంగ్లీని తీసుకొచ్చి పాట పాడించుకోవాల్సిన అవసరం, ఆమె మ్యూజికల్ నైట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సరే అట్టంటే ఇప్పుడు తమన్ నైట్స్ పెట్టడం అనేది అది వేరే సబ్జెక్ట్. ఏంటి, ఆమె ఎక్కడో రాయలసీమ వ్యక్తి, దానితో అసలు ఆమె పాడిన పాటలన్నీ అసలు ఫస్ట్ ఆమెని తెలంగాణ వ్యక్తిగా అనుకున్నారు. సరే ఇది పక్కన పెడితే ఉత్తరాంధ్రలో ఓ పెద్ద జానపద భాండాగారం ఉంది. మొన్న ఈ మధ్య మీకు విడుదలైన ఏంది పలాస, ఆ సినిమాలో ఎన్ని పాటలు వైరల్ అయినాయి. అక్కడ ఏది వీధుల్లో కూడా పాడుకునే పాటల్ని టైటిల్ సాంగులుగా పెట్టి ఆ తర్వాత ఇంకా ఎన్నో ఆ తర్వాత లింగిడి 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 అనే పాట ఎంత హిట్ అయింది. ఏది కోటబొమ్మాలి పోలీస్ స్టేషను, దీనిలో ఇంత ఉంది అక్కడ సాహిత్యం నిధి. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కనీసం ఒక రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా వాళ్ళు చాలా పేద కళాకారులు వీధుల్లో తిరుగుతుంటే డబ్బు కొట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక వింత సాహిత్యపు పరికరాలు ఉంటాయి, సంగీత పరికరాలు. వాటి ద్వారా ఒక మంచి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ఆల్రెడీ తెలుగు నాటక అకాడమీ ఇలాంటివి చాలా ఉన్నాయి. గుమ్మడి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు వాటికి నేతృత్వం వహించేవాళ్ళు. వాళ్ళందరినీ ముందుగానే ప్రిపేర్ చేసి ఒక అద్భుతమైన జానపద కళా చిత్రాన్ని తెర మీద కాకుండా తెర బయట కూడా చూపించవచ్చు. ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎవరు, సినిమా నటుడు, ఆయనకి ఈ జానపద పాటలు ఇప్పుడు 8 పాడాడు. మొన్న కూడా మాట వినాలి గురువా మాట వినాలి అని చెప్పి ఒక పాట పాడాడు. మరి అలాంటి వాళ్ళకి సరే, మరి టీడీపీ అయితే ఏకంగా ఒక కళాకారులు పెట్టిన పార్టీ, ఆ పార్టీ అనేది కళాకారుల మీద కానీ లేకపోతే ఈ వీళ్ళ మీద కానీ ప్రేమ ఉండాలి. ఎక్కడెక్కడో ఇప్పుడు ఈ రోజున తండేరు అనే సినిమా తీస్తే సిక్కోలు యాసలో ఆ సినిమా ఉంటే ఆ సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్. అలాంటి వ్యాస భాషల్ని ప్రభుత్వ పరంగా నువ్వు ఇదేమన్నా ప్రైవేటు కార్యక్రమం. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే అది ప్రైవేట్ కార్యక్రమం. ఎన్టీఆర్
ట్రస్ట్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. వాళ్ళు 2 కోట్ల కారు అతనికి బహుమానం ఇచ్చి అది పనిగా నందమూరి తమన్ అని చెప్పి పిలిచాడు బాలకృష్ణ. నందమూరి అంటే ఇంటి పేరే మార్చేశాడు, తమన్ ఇంటి పేరు. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రైవేట్గా చేసుకున్న దానికి ఎవడు అడగడు. కానీ ప్రభుత్వ కార్యక్రమం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి నువ్వేం చేయాలి అంటే సామాజికంగా ఉన్న స్థితిగతులను అర్థం చేసుకొని తద్వారా ఇప్పుడు అక్కడికి వచ్చి జనాలు నీకేమన్నా టికెట్లు ఇస్తారా, లేకపోతే ఎవరన్నా చందాలు ఇస్తారా? లేరు కదా. అంత ఆకర్షణ అవసరంలా. అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే స్థానికమైన జానపదుల్ని ప్రోత్సహించడం. వాళ్ళకు షీల్డి ఒక 5,000 బహుమతి. ఈరోజు మంగళి ఊరికి వస్తుందా? తన కరువు కాటకాలన్నింటినీ తీసుకునే విధంగా ఒక పెద్ద భారీ ఎత్తున ఒకటి ఇదేస్తుంది. నిన్న మొన్న మీకు తెలంగాణ తల్లి నూతన పునః విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఏంటంటే ఆస్కార్ సింగరు రాహుల్ సిప్లిగంజ్ని తీసుకొచ్చి పాడించాడు. అదే తమను కొట్టిన మ్యూజిక్ చూసి రాహుల్ సిప్లిగంజ్ పాడించిన పాటను చూస్తే పిచ్చెక్కింది. మళ్ళీ అతనికి ఏమైనా ఊరికే ఇయ్యరు, బీభత్సమైన ప్యాకేజ్ ఇస్తారు, ముందు అడ్వాన్స్ తీసుకొని వస్తారు. అంటే అది ప్రజాధనం. అయినా అక్కడేముంది, అతను స్థానిక కళాకారుడు. ఇక్కడి నుంచి గల్లీ నుంచి పిచ్చి ఈ డీజే పాటలు పాడుకుంటూ RRRతో ఆస్కార్ వరకు వెళ్ళాడు. అతన్ని ఎంకరేజ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే స్థానిక కళాకారులను ఆ విధంగా మనం ఏదన్నా అదేదో నీరు పోయి అంటారు, ఆ చెట్టుకు నీరు పోసి కదా వాళ్ళు ఇంత ఇవ్వడు ఇంతే అని ఆస్కార్ అంతా అవుతారు. అలాగా నువ్వు ఇప్పుడు ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పి పెద్ద పెద్ద పాటలు వంగపండు ప్రసాద్ లాంటి వాడు పాడి సిక్కోలు కొండల్లో ఆ విధంగా గొప్ప ఉద్యమానికి బాటలు పరిచిన వాళ్ళను వదిలేసి మంగ్లీ లాంటి